అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన, మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాలపైన సుదీర్ఘ చర్చ చేశారు। ప్రజా ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇది మంచి సాంప్రదాయం కాదని ప్రజల తరపున కోటి సంతకాలు సేకరిస్తున్నామని వారు తెలియజేశారు। నాకు తెలిసి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ రూటు శాతం ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు। కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం। దాని నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది। కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని పొట్టు చెప్తారో వారికి వెంటనే ఇవ్వాలని ఆలోచన చేస్తారు। రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి। అదే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి। కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ వరకు పోయి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన కోరుతున్నాం। వైద్యం చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రభుత్వం చేసిన ఫీజుకి లేదు, వారికి ఇవ్వాల్సిన వాళ్ళ కాంపిటీషన్ సెక్షన్లో సెలెక్ట్ అయితే వాళ్ళు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉన్నాయి। కానీ అదే ప్రభుత్వ కళాశాలలు అయితే వాళ్ళు బ్యాక్డోర్లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోటాది రూపాయలు కట్టుకుని ఆర్థిక అభిమానం తప్ప సామాన్యుడు చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాను। ఇంకెందుకు మన అమ్మాపురంలో ప్రైవేట్ కళాశాల ఉంది, ఓ ప్రైవేటు మెడికల్ కళాశాల ఉంది, రాజమండ్రిలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది। అక్కడికి ఏదో వైద్యానికి వెళ్ళండి, ఎవరైనా సరే సామాన్యులు వచ్చి ఏ విధంగా అక్కడ వైద్యం వాళ్ళు వచ్చి చేస్తారో, ఎంత వాళ్ళకి ఫీజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని లేకపోతే పేషెంట్ని పంపమని చెప్తారో ఆలోచన అదే। ఎందుకంటే అదే సీట్లలో అదే చదువుకు వైద్యం ఇచ్చుకెళ్తే అదే ప్రభుత్వ వైద్య కళాశాల